అవకాశం మీరు ఇవ్వండి. రేపు మనలాంటి సామాన్యుల యొక్క సమస్యల మీద మనం ఫైట్ చేయడానికి మాలాంటి ఒక అవకాశం ఇవ్వండి. మీరు డబ్బులు తీసుకున్నా కానీ మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే మేము ప్రశ్నించడానికి ఆస్కారం ఉంటుంది. మీరేం పని చేస్తున్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్ వెళ్ళాను. మీరేం పని చేస్తున్నారు? చెప్పొద్దు. ఒక నిమిషం, బేల్దార్ పని చేస్తున్నారు. మీరు ఎంత సంపాదిస్తుంటారన్నా? ఒక 700 కూలి అంటే 721 నెలకు వస్తారు. ఓకేనా? అంటే మీరు కష్టపడిన దానికి 21,000 అంటే కష్టపడిన దానికి ఎంతో కొంత ఆదాయం వస్తేనే కదా మనం కష్టపడతాం. రైతు ఒక వ్యవసాయం ఎకరా పొలం చేశారనుకోండి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాడన్నా? ఎకరా పొలానికి 30,000 పెట్టుబడి పెడతాడు. 40,000 ఎక్స్పెక్ట్ చేయాలి. 40,000 50,000 రూపాయల దాకా ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి 3 లక్షలు ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ 30 కోట్లు పంచుతున్నాడంటే అతను ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి? మొత్తం ఎంత వచ్చింది కదన్నా, ఆలోచించండి. అలా 170 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క పార్టీ నేత అన్ని కోట్లు ఇది మామూలుగా 35 కాన్స్టిట్యూషన్లో మేము కంటెస్ట్ చేస్తున్నాము. మాకు అవకాశం ఉంది కాబట్టి నాకు ఇక్కడ వచ్చి చేస్తాను. పార్టీ గురించి వదిలేసేయండి, వ్యక్తిగా నన్ను చూడండి. నేను లాస్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను. ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన సర్వీసులు ఇవి. ఇప్పుడున్న ఈ 5 సంవత్సరాల్లో నేను అన్నీ పెట్టడానికి పాసిబుల్ కాదు కదా. దగ్గర 650 సర్వీసులు నేను చేశాను. నేను మీలాగా పేదంటి పిల్లోడిని ఉన్నోడేం కాదు. మా ఉన్నంతలో మేము చేయడానికి ట్రై చేస్తున్నాం. సరేనా? డ్రిల్లింగ్ మిషన్ ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా నింపుకోవాలి కదా, నువ్వు కూడా నింపుకోవాలి కదా. అవునన్న, ఎవరన్నా ఉన్నారా మన ఊర్లో క్యాండిడేట్గా నిలబడతారా? ఐ మీన్ ఏజెంట్గా నిలబడే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఏజెంట్గా కూర్చున్నారు. మీకు ఎక్కడ పోయి ఓటేస్తారా? అక్కుర్తికి వెళ్ళేస్తారా? మీకు అక్కుర్తేనా? అక్కుర్తిలో మా స్టూడెంట్ ఉన్నాడు, అతను కూర్చొని అట్లా ఏజెంట్గా. చూడండి అన్న, అవకాశం ఇవ్వండి. మాలాంటి వాళ్ళకి ఇస్తే కదా మేము మీ సమస్యలు మేమన్నా చెప్పగలము. మేము మీలాగానే ఒక రైతు కుటుంబం. సరే అన్న.